అద్భుతంగా మనకి కుంభమేళా జరుగుతోంది. ఇప్పుడు కుంభమేళా, మహాకుంభమేళా అంటే ఏమిటి అంటే, గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒక్కసారి సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఇది మనకి ఏ టెలిస్కోపులు, ఏ యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీలు, ఏ లైట్ ఎక్స్పాన్షన్, లైట్ ప్రాపగేషన్ థియరీలు, అదేవిధంగా నాసాలో పుట్టక ముందు మన పంచాంగంలో రాయబడ్డటువంటి విషయం ఇది. కొన్ని వేల సంవత్సరాలుగా కుంభమేళా మనం ఆచరిస్తున్నాం. అందరూ కుంభమేళాకి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. కానీ ఈ కడలి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కపోతేశ్వర గుండము, ఇక్కడ స్నానం చేస్తే, ఇవాళ కుంభమేళాలో స్నానం చేస్తే ఏ ప్రయోజనం వస్తుందో అంత ప్రయోజనం వస్తుంది. ఏమిటండి మీకున్న ఆధారము, దేనిని బట్టి మాట చెప్తున్నారు అని వెంటనే ప్రశ్న వేస్తారు. కుంభమేళా ఎప్పుడొచ్చింది? గంగా, యమున, సరస్వతి ఈ 3 సంగమమై కలిసేటటువంటి ప్రదేశాన్ని మహాకుంభమేళాగా ప్రయాగరాజులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ 3 అలా కలిసిన తర్వాతే కాశీకి చేరడం అనేది జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి కలిసాకే ప్రయాగ నుంచి కాశీ చేరుతుంది. ఇగో ఇక్కడ కనిపిస్తోంది కదా అద్భుతంగా కుండం మనకి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. అలాగే ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రయాగలో మాధవుణ్ణి చూస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఒక బిల్వం పరమేశ్వరుడికి సమర్పిస్తే మనకి చేరుతుంది. ఈ గంగా, యమున, సరస్వతి కలిసి కాశీకి ఎలా వెళ్తుందో, ఇక్కడ ఈ కుండంలో మాఘమాసంలో ఆదివారం నాడు మనం వేసేటటువంటి బిల్వదళం ఖచ్చితంగా కాశీకి చేరుతుంది అని ప్రతీతి. ఇక్కడి నుంచి వెళ్ళటం, కాశీలో చేరడము, ఇది ప్రతీతి. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఈ కపోతేశ్వర గుండము, గంగా, యమున, సరస్వతి కలిసినటువంటి ప్రదేశం ఎంత పవిత్రమో అంత పవిత్రం. 2, ఈ 3 కలిస్తే తప్ప కాశీకి చేర్చలేవు వస్తువుని, ఏ వస్తువునైనా. మామూలుగా అవకాశం ఉండదు. ఇక్కడ కలిపితే ఖచ్చితంగా అది త్రివేణి సంగమానికి చేరాలి, అక్కడి నుంచి కాశీ చేరాలి. కాబట్టి ఇక్కడ వేస్తున్న వస్తువు త్రివేణి సంగమానికి వెళ్తోంది అంటే ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి కూడా ఏదో అనుబంధం ఉంది. ఇక్కడ కూడా అంతర్వాహినిగా అన్ని రకాలుగా ఆ తల్లి ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి కడలి క్షేత్రంలో ఈ మాఘమాసం అద్భుతంగా సూర్యనారాయణమూర్తి అదిగో అలా దేదీప్యమానంగా వెలుగొందుతూ అక్కడ మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శుభ తరుణంలో ఒక్కసారి నాయన నాకు కూడా 3 రకాలు ఉన్నాయి, త్రిభువన జనని, వ్యాపిని, జ్ఞానగంగా. ఒక్కసారి లోపలికి వెళ్తున్నటువంటి వదండి వచ్చేస్తుంది. త్రిదళాలు వెళ్తున్నాయి వేగంగా.